ఫస్ట్ స్టోరీ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు. రేపు ఢిల్లీలో జరగబోయే సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొంటారు. ఎల్లుండి కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అవుతారు రేవంత్ రెడ్డి. నామినేటెడ్ పోస్టులు క్యాబినెట్ విస్తరణపై చర్చిస్తారు. రేవంత్ క్యాబినెట్లో ప్రస్తుతం మరో ఇద్దరికి మాత్రమే అవకాశం ఉంది. ఆ 2 బర్తుల కోసం పలువురు నేతలు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ఢిల్లీలో జరగబోయే సిడబ్ల్యూసీ సమావేశంలో సీఎం పాల్గొంటారు. ఎల్లుండి కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అవుతారు. ఆ సమావేశంలో నామినేటెడ్ పోస్టులపైన క్యాబినెట్ విస్తరణపైన చర్చిస్తారు. క్యాబినెట్ విస్తరణ అంశం ప్రస్తావనకు వస్తే రేవంత్ క్యాబినెట్లో మరో ఇద్దరికి మాత్రమే అవకాశం ఉంది. ఆ 2 బర్తుల కోసం పలువురు నేతలు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అండ్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ఆశావహుల లిస్టు మాత్రం భారీగానే కనిపిస్తోంది. మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రభాకర్ లైవ్లో ఉన్నారు, మాట్లాడదాం. ప్రభాకర్, సీఎం ఢిల్లీ టూర్ అప్డేట్స్ ఏంటి? అండ్ ఇక క్యాబినెట్ విస్తరణపై చర్చించే ఛాన్స్ ఉందా? ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? 6 o'clockకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సీఎం ఢిల్లీ బయలుదేరి వెళ్ళనున్నారు. సీఎంతో పాటుగా కొంతమంది ముఖ్య నేతలు కూడా వెళ్ళనున్నారు. ఈసారి ఢిల్లీ పర్యటన విషయంలో కొంత ఇంట్రెస్టింగ్గా మారింది. ముఖ్యంగా సిడబ్ల్యూసీ సమావేశం రేపు ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా 2 years మొన్న డిసెంబర్కి కంప్లీట్ అవుతుంది. ఈ డిసెంబర్తో 2 years ప్రభుత్వం ఏర్పడి కంప్లీట్ అవుతుంది. సో ఈ ఇయర్లోనే ఒక 3 మంత్రి పదవులను భర్తీ చేశారు. ముందు క్యాబినెట్ దానికన్నా మళ్ళీ ఈ ఇయర్లో ఎక్స్పాండ్ చేసినప్పుడు 3 భర్తీ చేశారు. సో ఇంకొక 2 పెండింగ్లో ఉన్నాయి. సో వాటిపైన కూడా డిస్కషన్ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ 2 మంత్రి పదవుల కోసం కూడా భారీగా పోటీ ఉన్న నేపథ్యంలో సో దాన్ని జాన్ ఎండింగ్లో కానీ ఫిబ్రవరి 1st weekలో కానీ పూర్తి చేయాలి అనేది రేవంత్ రెడ్డి భావిస్తున్న నేపథ్యంలో సో ఈ భేటీలో అగ్రనేతలను కూడా కలిసే అవకాశం ఉన్నందున దీనిపైన కూడా డిస్కషన్ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్లుగా మల్రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా రోజుల నుంచి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి యాస్పిరెంట్స్గా ఉన్నారు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు సంబంధించి క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేకపోవడంతో మల్రెడ్డి రంగారెడ్డి ముందు నుంచి కూడా తాను క్యాబినెట్లో బెర్త్ను ఆశిస్తున్నారు. గతంలో షార్ట్ ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు కూడా తాను కొంత అసంతృప్తిని వ్యక్తం చేయడంతో ఇంటికి వెళ్ళి మీనాక్షి నటరాజన్ అట్లాగే పిసిసి చీఫ్ శ్రీధర్ బాబు వీళ్ళందరూ కూడా హామీ ఇచ్చారు. తాను కూడా చాలా బలంగా నమ్ముతున్నాను, నాకు ఈసారి డెఫినెట్గా మంత్రి పదవి వస్తుంది, నాకు ఇంకా ఆశలు పెరిగాయని లాస్ట్ టైం TV9తో కూడా చెప్పారు. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తాజాగా మునుగోడు నియోజకవర్గంలో చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నేను మంత్రి అవుతున్నాను అంటూ తాను కామెంట్స్ చేస్తే తన అనుచరులు ఏకంగా ఫ్లెక్సీలు కూడా పెట్టారు కాబోయే మంత్రి అంటూ. సో ఈ 2 అంశాల్లో ఒకవేళ ఈ 2 మంత్రి పదవులు రెడ్లకు కనుక ఇస్తే ఈ ఇద్దరిని కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది. లేకపోతే ఒక బీసీకి ఇస్తే, ఒక రెడ్డికి ఇస్తే ఆది శ్రీనివాస్ కూడా ముందు నుంచి కూడా ఈ బరిలో ఉన్నారు. సో ఎస్టీకి ఇస్తే బాలు నాయక్ లాంటి వాళ్ళు, అంటే రెండిట్లలో దేన్ని ఫిల్ చేస్తారు అనేది అయితే చూడాల్సింది. ఇక దాంతో పాటుగా చాలా కాలంగా పెండింగ్లో ఉన్న చీఫ్ విప్ పదవిని కూడా ఈసారి క్లియర్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఒక ఫుల్ క్యాబినెట్ స్ట్రెంగ్త్తో ముందుకు వెళ్ళాలి. ఇక 2 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మిగిలి ఉంది 3 ఏళ్ళు కాబట్టి ఫుల్ స్ట్రెంగ్త్తో వెళ్ళాలి. మొత్తాన్ని కూడా అన్నింటినీ భర్తీ చేయాలి. ఇక ఊరికే ఈ గొడవ ఉండొద్దు అనే అంశాన్ని ప్రభుత్వం సీఎం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో భాగంగానే డిప్యూటీ చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్ అట్లాగే చీఫ్ విప్స్ దాంతోపాటుగా ఈ 2 పదవులు వీటిపైన ప్రధానంగా డిస్కస్ చేయనున్నట్టుగా అయితే తెలుస్తుంది. రైట్ ప్రభాకర్. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ కీలక నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ భేటీకి మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, సీనియర్ నేతలు హాజరయ్యారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టులపై కేసీఆర్ పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. పాలమూరు ప్రాజెక్టుపై ప్రభుత్వ తీరును ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సభ నిర్వహించే యోచనలో ఉంది. పాలమూరు ప్రాజెక్టుపై కేసీఆర్ ప్రశ్నిస్తే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదని, కేసీఆర్ ప్రశ్నలో తప్పే ఉందని ప్రశ్నించారు కేటీఆర్. ఏమడిగిండు కేసీఆర్ గారు మొన్న? ఏమయ్యా పాలమూరు ప్రాజెక్ట్ని ఎందుకు పండబెట్టినవని అడిగిండు. ఏమైందయ్యా 8 నెలలు అయింది,
డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ వెనుకకు పంపిండు. మీకు సిగ్గు లేదా ముఖ్యమంత్రి? అది వెంటనే మళ్ళా పంపి 90% పనులు పూర్తయిన ప్రాజెక్టు ఇంకొక 10 పైసలు పెడితే అయిపోతుంది చేసి మరి ఆ పాలమూరుకు నీళ్ళు ఇయ్యన్నాడు. తప్ప కేసీఆర్ గారు అన్నది? దానికి సమాధానం చెప్పే తెలివి లేదు. పిచ్చి మొరుగుడు మొరుగుతూ ఉన్నాడు. ఇలా వాళ్ళకి సమాధానం చెప్పే తెలివి లేక ఇలా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పాలమూరు ప్రాజెక్టుపై బీఆర్ఎస్ విమర్శలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చారు. ఉద్దండపూర్ నిర్వాసితులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని, ఆ తర్వాతే కేసీఆర్ సభ నిర్వహించాలన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. నేను ఒకటే అడుగుతున్నాను, మా జడ్చర్ల నియోజకవర్గంలో ఉన్న ఉదండపూర్ రిజర్వాయర్ అక్కడ బాధితులు మిమ్మల్ని కలిసేదానికి వస్తామంటే అరెస్టులు ఎందుకు చేయించినావు? అక్కడ పెంచకుండా 32,000 కోట్ల రూపాయలు ఇక్కడ ఉదండపూర్ రిజర్వాయర్ కానీ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ అమౌంట్ ఇచ్చి ఉండుంటే ఈ రోజుకి ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుండే. ముందు మీరు ఇక్కడికి వచ్చే ముందు క్షమాపణ చెప్పాలి మా ఉదండపూర్ రిజర్వాయర్ ప్రజలకు, మొత్తం ముంపు గ్రామస్తులకి పాపం రూపాయి కూడా టైంకి ఇవ్వకుండా రోడ్డు మీదకి తీసుకొచ్చిన ఘనత మీ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు మా సీఎం రేవంత్ రెడ్డి గారు R&R ప్యాకేజు దాదాపు 146 కోట్ల రూపాయలు పెంచడం జరిగింది. ఎప్పుడైనా కానీ మీరు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ బాధలన్నా తెలుసుకున్నారా? అందుకే మీరు సభ పెట్టే ముందు ఉదండపూర్ రిజర్వాయర్ బాధితులకు అందరికీ క్షమాపణ చెప్పి రావాల్సిందని కోరుతున్నాను. మీరు ఉదండపూర్ వాసులకు క్షమాపణ చెప్పిన తర్వాతనే మేము సభ పెట్టుకోవాలి. పార్టీని బతికించుకోవడానికి కేసీఆర్ మళ్లీ నీళ్ల సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారని, కేసీఆర్ కుటుంబం సర్కస్ ఫీట్లను ప్రజలు నమ్మరని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. మీరు డైనమిట్ పెట్టి అవి పేలుస్తున్నారు ఇవి పేలుస్తున్నారు మాట్లాడుతున్నట్టే ప్రజలని ఏమి అంటే ఇంకా ఏం మోసం చేయాలనుకుంటారు మీరు? కబ్జాలకు వీటికి డబ్బుల కకృతి పడి నాణ్యత లేని బ్రిడ్జులు డబ్బులు కట్టి రీఎస్టిమేషన్ తోటి కోట్ల రూపాయలు దుండుక తిని ఇలా మీరు మాట్లాడుతున్నట్టు ఇక సిగ్గుసిరాలు లేకుండా మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది. ఇలా మీ భాష యాస ప్రజలు అసహించుకొని మిమ్మల్ని పక్క కూర్చోబెట్టారు. మీరు ఎంతసేపు జెమినీ సర్కస్ కంపెనీ టైప్ ఇది, ఆ దుకాణం అయిపోయింది. తెలంగాణ సెంటిమెంట్ మీద బతుకుదామని ఆలోచనతోటి మరోసారి ప్రయత్నం మొదలు పెడుతున్నారు. మిమ్మల్ని నమ్మేటోళ్ళు ఎవ్వరు లేరు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ కీలక నేతలతో జరుగుతున్న సమావేశానికి సంబంధించిన అప్డేట్స్ తో మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాకేష్, పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించి ఏమేమి చర్చించారు, ఎలాంటి నిర్ణయానికి వచ్చారు, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించి 2 రోజులుగా కేసీఆర్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ అయినటువంటి రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, హైదరాబాద్ ఈ 4 జిల్లాలకు సంబంధించిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అక్కడున్నటువంటి మాజీ ఎమ్మెల్యేలతో సమావేశమవుతున్నారు. ఫామ్ హౌస్లో ఈరోజు కూడా చాలా కీలకమైనటువంటి సమావేశం జరిగింది. 45 టీఎంసీలకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవడం వల్ల ఈ 3-4 జిల్లాలు ఏ విధంగా తీవ్రంగా నష్టపోతాయి, ఇటు వ్యవసాయం అటు తాగునీరు. నల్గొండకు సంబంధించినటువంటి ఫ్లోరోసిస్ ప్రాంతాల్లో అక్కడి ప్రజలకు కూడా గ్రామాల్లో తాగునీరు అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంతోపాటు 95% కంప్లీట్ అయినటువంటి పాలమూరు ప్రాజెక్టును ఇంకో 5% కంప్లీట్ అయితే కనుక 90 టీఎంసీ రోజుకి 1.5 టీఎంసీ చొప్పున 60 రోజుల పాటు పంపింగ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అవకాశాన్ని వదిలిపెట్టి దానికి ఉన్నటువంటి అలొకేషన్ని సగానికి తగ్గించుకుంది రాష్ట్ర ప్రభుత్వం. దీనివల్ల భవిష్యత్తులో చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఈ 3 జిల్లాలకు సాగునీరు అందదు. దాంతోపాటుగా మళ్ళీ దాన్ని 90 టీఎంసీలకు పెంచుకోవాలంటే పక్కనటువంటి ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కూడా దానికి ఒప్పుకోదు. ఒక్కసారి కోల్పోయినటువంటి నీటి వాటాను సాధించడం అనేది చాలా పెద్ద సమస్యగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా 90 టీఎంసీకే ఎట్టి పరిస్థితుల్లో వాటర్ కేటాయింపులు ఉండేలాగా, పాలమూరు ప్రాజెక్టుకే డెడికేటెడ్ కేటాయింపులు ఉండేలాగా పోరాటం చేయాలి. ప్రజలకు ముందుగా దీని పట్ల ఏం జరుగుతుంది, నష్టం ఎలా వస్తుంది, ఏ రిజర్వాయర్లకు నీరందవు, ఏ ప్రాంతాలకు తాగునీరు అందదు, నల్గొండలో ఉన్నటువంటి ఫ్లోరోసిస్ బారిన పడ్డటువంటి గ్రామాలు కానీ అక్కడటువంటి కొన్ని పట్టణాలు కానీ ఏ విధంగా మళ్ళీ ఫ్లోరోసిస్ బారిన పడేటువంటి అవకాశం ఉంటుంది. హైదరాబాద్కు సంబంధించినటువంటి తాగునీరు విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, వీటన్నిటిని వివరించేందుకు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కొన్ని పాటలు, కొన్ని పోస్టర్లు, కొన్ని పాంప్లెట్స్ ఇలా రకరకాల మీడియాల రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఆ తర్వాత కేసీఆర్ స్వయంగా పాల్గొనేటువంటి బహిరంగ సభలు 3 నిర్వహించన్నారు. ఒకటి హైదరాబాద్లో వదిలేస్తే నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి ఈ 3 ప్రాంతాల్లో ఎక్కడెక్కడ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఆ బహిరంగ సభలకు భారీగా జన సమీకరణ కావాలి. అది ఒక రాజకీయ బహిరంగ సభలుగా కాకుండా ఒక దక్షిణ తెలంగాణకు పూర్తిగా నీటి వాటాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యమో, రాష్ట్ర ప్రభుత్వం కావాలని చేస్తున్నటువంటి తప్పిదమో, లేకపోతే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒత్తిడి వల్ల, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి వల్ల సగానికి సగం
కృష్ణానది నుంచి వచ్చేటువంటి 90 టీఎంసీలు 45 టీఎంసీలకు తగ్గించేటువంటి ప్రయత్నం జరుగుతుందని ప్రజలకు వివరించేలాగా బహిరంగ సభలు ఉండాలి. పొలిటికల్ బహిరంగ సభల కంటే ఒక ఉద్యమానికి అంకురార్పణ చేసేటువంటి సభల్లాగా ఉండాలని కేసీఆర్ చెప్తున్నారు. ఈ మేరకు ఈ 3 జిల్లాల్లో బహిరంగ సభలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉండబోతున్నాయి. ప్రజలకు వివరించేందుకు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ కూడా నియోజకవర్గాల్లో చిన్న చిన్న సమావేశాలు కూడా నిర్వహించబోతున్నారు. ఈరోజు వాటికి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు ఫైనల్ చేశారు. ఈ 3 జిల్లాల్లో బహిరంగ సభలు వచ్చే నెల మొదటి వారం నుంచి మొదలవుతాయి. అప్పుడు దానికి ఇన్ఛార్జీలుగా ఎవరుంటారు, ఏ ప్రాంతాల్లో పెడితే బాగుంటుందని ఒక క్లారిటీ తీసుకున్నట్టుగా తెలిసింది. దానికి తోడు ఎక్కడెక్కడైతే వాటర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కృష్ణానదికి అంతకు ముందున్నటువంటి నీళ్ళేంటి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల తగ్గిపోయే నీటి వల్ల నష్టాలేంటి, వీటిని వివరిస్తూ కొన్ని పాటలు కూడా కొంతమంది కవులు రాశారు, కొంతమంది గాయకులు పాడారు. వాటిని కూడా ఈరోజు కేసీఆర్ ఫైనల్ చేశారు. ఇలాగే 2-3 రోజుల పాటు సమావేశాలు కొనసాగుతాయి. ఆ తర్వాత బహిరంగ సభల తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే నేరుగా ఉద్యమ తీవ్రత పెంచి అన్ని జిల్లాల్లో బంద్లకు పిలుపునివ్వడం, లేకపోతే ఇంకొంత ఉద్యమ తీవ్రత పెంచేలాగా రాష్ట్ర ప్రభుత్వంపైకి ఒత్తిడి పెంచేలాగా కొన్ని చర్యలు తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. థర్డ్ ఎక్స్క్లూజివ్ వార్త, ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి టాలీవుడ్ లో మరో రచ్చ షురువైంది. మొన్న మధ్య వేతనాల పెంపు కోసం సినీ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్లో ఎన్నికల వేడి రాజుకుంది. బడా నిర్మాతలు వర్సెస్ చిన్న నిర్మాతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. చిన్న నిర్మాతలు బడా ప్రొడ్యూసర్స్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం హాట్ టాపిక్ గా మారింది. బడా నిర్మాతలపై చిన్న నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కోసం పనికిమాలిన వాగ్దానాలు చేస్తున్నారని, అందులో ఒక్కటంటే ఒక్క హామీ కూడా నెరవేర్చట్లేదు అని మండిపడ్డారు. చిన్న సినిమాలకు థియేటర్లు ఇస్తామని, అలానే టికెట్ ధరలు పెంచమని హామీ ఇవ్వాలన్నారు. ఇప్పుడున్న సినిమా పెద్దల్ని చూసి దాసరి, రామానాయుడి ఆత్మలు ఘోషిస్తాయన్నారు. ఇండస్ట్రీలో బతుకు కావాలి, పదవులు కాదు అంటూ ఆగ్రహించారు. అంతేకాదు ఇండస్ట్రీ మొత్తం ఒకరి గుప్పెట్లోనే ఉందని హాట్ కామెంట్స్ కూడా చేశారు. ఎలక్షన్ టైంలోనే ఐకానిక్ బిల్డింగ్ గుర్తుకొస్తుంది, ఎలక్షన్ టైంలోనే క్యూబీఎఫ్ పిఎక్స్డీలు గుర్తుకొస్తాయి, ఎలక్షన్ టైంలోనే చిన్న ప్రొడ్యూసర్ థియేటర్ గుర్తుకొస్తాయి, ఎలక్షన్ టైంలో ఇప్పుడు 5 షోల్లో మిడిల్ ఆఫ్ ది షో కంపల్సరీ చిన్న సినిమా అనుకున్నాం. ఏం చేసాం? మా రామానాయుడు గారు కూడా నేను చిన్న సినిమాలతో పైకి ఎదిగానయ్యా, నా చిన్న సినిమాలే బతకాలయ్యా, చిన్న సినిమాల్లో ఉంటేనే నేను బతకగలుగుతానయ్యా అని చెప్పి ఆయన నాకు సత్యం థియేటర్లో నా సినిమాని 2 షోలు వేసారయ్యా అని ఆయన బాధపడ్డారే, ఆయన బాధ పెట్టారే. తర్వాత దాసరి నారాయణరావు ఎప్పుడు టికెట్ రేట్లు పెంచడానికి ఎప్పుడు వ్యతిరేకంగా ఉండే మనిషిని వాళ్ళు అన్ని టికెట్ రేట్లు పెంచేశారే. ఇండస్ట్రీని ఇంత సర్వనాశనం చేస్తూ ఆ దాసరి గారు, ఆ రామానాయుడు గారు వాళ్ళు పైనుంచి ఎంత బాధపడుతున్నారో అందరూ తెలుసుకునేట్టుగానే ఉంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీరు మారి మీ కింద ఉన్న క్యూబీఎఫ్ఓలు మేము 0 చేసేస్తున్నాం, మీకున్న థియేటర్లో మేము చిన్న సినిమాలు వేసేస్తున్నాం, మీకున్నవి ఏదైతే ఉన్నాయో అవి మేము చేస్తున్నామని చెప్పండి. ఈ నిమిషం మేము మానేసాం. వెరీ క్లియర్, దీంట్లో డౌట్ అక్కర్లేదు, ఎవరికి ఇక్కడ పదవులు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. సేవ మీరు చేస్తారంటే మేము రెడీ. ఓకే. మరి చిన్న నిర్మాతల తీరుపై బడా నిర్మాతలు ఎలా స్పందిస్తారు, ఎన్నికలప్పుడే హామీలు ఇస్తారు అనే కామెంట్స్ పై వాళ్ళ రియాక్షన్ ఏంటి వివరించడానికి మా ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ లక్ష్మీనారాయణ సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీనారాయణ, మరి బడా నిర్మాతలు ఎవరైనా రియాక్ట్ అయ్యారు ఇప్పటి వరకు వీళ్ళు చేసిన కామెంట్స్ పై? ఇంకొక విషయం, ఇండస్ట్రీ మొత్తం ఒక్కళ్ళ గుప్పెట్లోనే నడుస్తోంది అంటున్నారు. ఎవరో ఒక్కరు అనుకుంటున్నారు? ఎవరికి వాళ్ళు ఇదివరకు ఆ నలుగురు అనేవాళ్ళు, ఇప్పుడు ఆ ఒక్కరు అంటున్నారు. ఆ ఒక్కరు ఎవరు అంటే ఎవరు ముందుకు వచ్చి పలానా వ్యక్తి అని చెప్పడానికి ఎవరు సాహసించట్లేదు. అయితే ఫిలిం ఛాంబర్ అనేది ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న సుప్రీం బాడీ. దీనికి అనుగుణంగానే ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ కానీ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కానీ ఎవరైనా ఈ బాడీకి ఇదిగానే పనిచేయాల్సి ఉంటుంది. ఈ ఫిలిం ఇండస్ట్రీలో సంబంధించిన అత్యధిక పవర్స్ ఉన్న బాడీగా ఫిలిం ఛాంబర్ని చెప్తారు. ఇటు డిస్ట్రిబ్యూటర్లకు కానీ, అటు ఎగ్జిబిటర్లకు కానీ, ఇటు నిర్మాతలకు కానీ, అటు థియేటర్స్ ఓనర్స్కి కానీ ఎవరికి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ సాల్వ్ చేయాల్సింది ఫిలిం ఛాంబర్ మాత్రమే. అయితే ఆ ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లోనే గత 2-3 దశల నుంచి, అంటే లాస్ట్ టైం ఎలక్షన్స్ జరిగినప్పుడు ప్రొడ్యూసర్ సెక్టార్లో దిల్ రాజు 1 సంవత్సరం ఛాంబర్ అధ్యక్షుడిగా చేశారు. తర్వాతకి డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి భరత్ భూషణ్ 1 సంవత్సరం ప్రెసిడెంట్గా చేశారు. అయితే గత 4 నెలల క్రితం జరగాల్సిన ఈ ఎన్నికలు కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. రేపు ఆదివారం దీనికి సంబంధించిన పోలింగ్ ఉండబోతుంది.
దీంట్లో 1900 మంది ప్రొడ్యూసర్లు ఓటర్లుగా ఉంటారు, డిస్ట్రిబ్యూటర్లు 630 మంది ఉంటారు, ఎగ్జిబిటర్లు 900 పైచిలకు ఉంటారు. అలాగే స్టూడియో సెక్టార్ నుంచి 100 మందికి ఓటర్స్ ఉంటారు. అయితే వీళ్ళందరూ కలిపి ఒక 48 మంది మెంబర్స్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఆ 48 మెంబర్స్లో ఒకరు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్గా, మరొకరు ఫిలిం ఛాంబర్ సెక్రటరీగా ఎన్నుకోవాల్సిన ఉంటుంది. ఈసారి ఫిలిం ఛాంబర్గా ఎన్నుకునే వ్యక్తి ఎగ్జిబిటర్ సెక్షన్ నుంచి ఉంటారు. అయితే వీళ్ళు చిన్న నిర్మాతలు చెప్తున్న ఆరోపణల్ని పెద్ద నిర్మాతలు అందరూ చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇండస్ట్రీకి అనుగుణంగా, ఇండస్ట్రీకి మేలు జరిగే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలు తీసుకోవడానికి సరైన ప్రణాళికతో మేము ముందుకు వస్తున్నాము. అలాంటి మా ప్రోగ్రెసివ్ ఛానల్నే అందరూ నమ్మి మాకు ఓట్లు వేయాలి. మేము ఇండస్ట్రీలో కాలానుగుణంగా వస్తున్న మార్పులకి అనుగుణంగా మేము నిర్ణయాలు తీసుకోబోతున్నాము. దానికి అనుగుణంగానే టికెట్ ధరలపై కానీ, క్యాంటీన్ రేట్లపై కానీ, విపిఎఫ్ సంబంధించిన రేట్లు కానీ వీటన్నిటికీ సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకుంటాము. సగటు నిర్మాతలకి మేలు జరిగే విధంగా మా కార్యాచరణ ఉండబోతోంది అనే విషయాలు చెప్తున్నారు. చూడాలి ఎల్లుండి జరగబోయే ఎన్నికల్లో ఎవరి ఆధిపత్యం ఎలా కొనసాగుతుందో. రైట్, థ్యాంక్ యూ. ఇక ఇంటర్నేషనల్ ఫోన్ కాల్స్ ని లోకల్ కాల్స్ గా రూటింగ్ చేసి పెద్ద ఎత్తున సైబర్ నేరాలకి పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు చేశారు ఏపీ సిఐడి పోలీసులు. ఓ కేసు దర్యాప్తులో భాగంగా సిఐడి ఇటీవలే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో దాడులు చేపట్టి ఈ నెట్వర్క్ ని ఛేదించింది. ఈ ముఠాలో కీలకమైన వియత్నాం దేశీయుడితో పాటు మరికొందరిని అరెస్ట్ చేశారు. పెద్ద ఎత్తున సిమ్ బాక్స్లు, వేల సిమ్ కార్డుల్ని స్వాధీనం చేసుకున్నారు. We have arrested a foreign national in this. వియత్నాం పర్సన్ కూడా ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో, ఈ సిమ్ బాక్స్ ఇన్వాల్వ్మెంట్లో. సో ఎస్పెషల్లీ వియత్నాం పర్సన్ ఇక్కడికి వచ్చి వీళ్ళకి నేర్పించి ఇలా చెయ్యాలి అని చెప్పేసి లోకల్ రిక్రూటర్స్, ఆల్రెడీ సార్ చెప్పలేదు కదా, ఆ లోకల్ రిక్రూటర్స్కి ఇలా నేర్పించి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో లక్కీలీ బికాస్ ఆఫ్ అవర్ ఇన్పుట్ అండ్ ఎవ్రీథింగ్ వీ కుడ్ ఐడెంటిఫై మెనీ ప్లేసెస్, మల్టిపుల్ స్టేట్స్లోని కూడా మేము రైడ్స్ టీమ్స్ని అన్ని పంపించి అక్కడ రైడ్ చేయడం వల్ల వీ కుడ్ ప్రివెంట్ హ్యూజ్ లాసెస్ డెఫినెట్లీ. బికాజ్ యాజ్ ఫార్ యాజ్ అవర్ ఇన్పుట్స్ మేము ఇప్పటివరకు ఐడెంటిఫై చేసిన ఒక్క సిమ్ బాక్స్లోనే సుమారుగా నియర్లీ 1600 సిమ్స్ దొరకడం జరిగింది. ఆ ఇన్పుట్ ద్వారా ఎంత లాస్ చూస్తే ఇట్ వాజ్ మోర్ దాన్ 20 crores ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వసంత్ సిద్ధంగా ఉన్నారు. వసంత్, అసలు ఏ విధంగా సైబర్ నేరాలకి పాల్పడ్డారు? ప్రస్తుతం పోలీసుల అదుపులో ఎంతమంది నిందితులు ఉన్నారు? వాళ్ళ నుంచి ఎటువంటి కీలక విషయాలు రాబట్టారు? పోలీసులు ఏం చెప్తున్నారు? దాదాపు 10 మందికి పైగా నిందితులు ఇప్పటికే ఏపీసీఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్కడ ఆందోళన కలిగించేటటువంటి అంశం ప్రధానంగా సైబర్ నేరాలు అంటే నిన్న మొన్నటి వరకు ఏపీకే ఫైల్స్ పంపడం కావచ్చు, లేదంటే కనుక డిజిటల్ అరెస్టులకి సంబంధించినటువంటి వ్యవహారంలో వీరంతా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఆయా కేసుల్లో వారందరినీ కూడా అరెస్టులు చేసేందుకు వెళ్ళిన వారు ఆచూకీ కూడా లభ్యం కానటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ వరుసగా ఈ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటం, కోట్లాది రూపాయలు ప్రజలు నష్టపోతున్నటువంటి తరుణంలో సిఐడి ఆ దిశగా విచారణ ప్రారంభించింది. సంచలన అంశాలు ఈ కేసులో వెల్లోకి వచ్చాయి. ప్రధానంగా ఇంటర్నేషనల్ కాల్స్ని లోకల్ కాల్స్గా మార్చి కాల్స్ రూటింగ్ చేయడంతో పాటుగా విఓఐపి అంటే వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ద్వారా ఎవరైతే ఇంటర్నేషనల్ కాల్స్ చేస్తారో ఆ కాల్స్ ఆ నెంబర్ కేవలం ఇంటర్నెట్ ద్వారా కన్వర్ట్ అయ్యి అది లోకల్ నెంబర్గా మారి ఎవరైతే బాధితులు ఉంటారో వారికి కాల్ రూపంలో వెళ్తూ ఉంది. ఆ తర్వాత వారిని డిజిటల్ అరెస్టుల పేరుతో బెదిరించడం కావచ్చు, వారికి ఇతరత్ర నేరాలకు పాల్పడుతున్నటువంటి సంఖ్య ఇటీవల కాలంలో పెరుగుతూ వచ్చింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో దాదాపు 40కి పైగా సిమ్ బాక్సులు, అలాగే 2000కి పైగా సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఈ సైబర్ నేరాల వెనక ఇతర దేశాలకు చెందినటువంటి వారి పాత్ర ఉందని గుర్తించి వారిని ఎప్పటికీ అరెస్ట్ చేశారో ఆ దిశగా ఇప్పటికే విచారణ ప్రారంభించారు. దేశంలోనే అతిపెద్ద సైబర్ నెట్వర్క్ని ఏపీ పోలీసులు ఛేదించినట్టుగా అయితే చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ వసంత్. ఆధ్యాత్మిక క్షేత్రాల్లో భక్తుల కోలాహలం కొనసాగుతోంది. వరుస సెలవులు, న్యూ ఇయర్ కి తోడు వైకుంఠ ఏకాదశి పర్వదినం కూడా దగ్గర పడుతూ ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. అటు తిరుమల నుంచి ఇటు యాదాద్రి వరకు, అన్నవరం నుంచి శ్రీశైలం వరకు అన్ని పుణ్యక్షేత్రాలు కూడా భక్తుల రాకతో సందడిగా మారిపోయాయి.
భక్తజనంతో తిరుమల గిరులు నిండిపోయాయి. తెలుగు రాష్ట్రాలే కాదు పొరుగు రాష్ట్రాల నుంచి సైతం భక్తులు తిరుమలకు రావడంతో కంపార్ట్మెంట్స్ అన్ని నిండిపోయాయి. రద్దీ ఎలా ఉందంటే శిలాతోరణం వరకు భక్తుల క్యూ లైన్ కనిపిస్తోంది. ఇక శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగానే సమయం పడుతోంది. ఇటు శ్రీశైలంలో కూడా భక్తుల రద్దీ మామూలుగా లేదు. ఇష్టారాజ్యంగా స్పర్శ దర్శనం టికెట్లను జారీ చేశారు ఆలయ అధికారులు. సామర్థ్యానికి మించి టికెట్స్ జారీ చేయడంతో దర్శనం కోసం గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి. అలాగే వసతి గృహాల కొరత కూడా భక్తుల్ని ఇబ్బంది పెడుతోంది. భక్తుల రద్దీకి సంబంధించిన మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, నిన్న మనం తిరుమలలో చూసాం 30 గంటల పైన సర్వదర్శనానికి టైం పట్టింది. ఈ రోజు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఈ భక్తుల రద్దీని కంట్రోల్ చేయడానికి అక్కడ అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆలయాలు కిటకిటలాడుతున్న పరిస్థితికి ప్రధాన కారణం ఒకటి వీకెండే కాదు ఇయర్ కూడా కావడము, వరుస సెలవులు రావడంతోనే భక్తుల రద్దీ గణనీయంగా పెరుగుతుంది. అయితే అధికారులు మాత్రం ప్రత్యేకించి దేవాదాయ శాఖలో మాత్రం పూర్తిగా వైఫల్యం చెందినట్టుగా స్పష్టమవుతుంది. భక్తుల రద్దీకి అనుకూలంగా ఏర్పాట్లు చేయడంలో దేవాదాయ శాఖకు సంబంధించి రెండు రాష్ట్రాల్లో అధికారుల వైఫల్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే తిరుపతి విషయానికి వస్తే మాత్రము భక్తుల రద్దీ గణనీయంగా పెరిగిపోతుంది. అందుకు సంబంధించి ఏర్పాట్ల విషయంలో టీటీడీ మాత్రము వైకుంఠ ఏకాదశికి అరేంజ్మెంట్స్లో ఉంది. అంతకంటే ముందు వచ్చే భక్తుల సంఖ్యను క్రౌడ్ని మేనేజ్మెంట్ చేయడంలో మాత్రం ఇప్పటికే పరిశీలిస్తోంది. ఇప్పటికే తిరుమల కొండ నిండా జనం ఉన్నారు. మరోవైపు వాహనాల రద్దీ కూడా గణనీయంగా పెరిగిపోతుండడంతో అలిపిరి చెక్ పాయింట్ వద్దే గంటల తరబడి భక్తులు వేచి ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. దాదాపుగా 12,000 వాహనాల కంటే ఎక్కువ తిరుమలకి గత 3 రోజులుగా వెళ్తున్నాయంటే భక్తుల ఎంత మేర ఉండొచ్చు? దాదాపుగా 1,00,000 మందికి పైగానే రోజువారీగా తిరుమలకు చేరుతున్నట్టుగా స్పష్టమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు భక్తులకు సరైనటువంటి సౌకర్యాలు కల్పించడంలో టీటీడీ పాత్ర కానీ లేదంటే దేవాదాయ శాఖ పాత్ర ఎంత మేర ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా టీటీడీ సౌకర్యాలను కల్పించడంలో ముందుంది. ప్రత్యేకించి అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు భక్తుల సౌకర్యాలకు అనుగుణంగా ఏర్పాటు చేయడంలో సక్సెస్ కావాలని చెప్పి టీటీడీ ఇప్పటికే హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర మంత్రులను కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చి ఈ 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు, అంతకంటే ముందు వచ్చే క్రౌడ్ని మేనేజ్ చేయడానికి తగిన జాగ్రత్తలు, తగిన చర్యలు తీసుకునే విధంగా నిర్ణయాలు తీసుకునే విధంగానే టీటీడీ అయితే ముందస్తుగా సన్నద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరోవైపు దేవాదాయ శాఖకు సంబంధించి అంటే 6A పరిధిలో ఉండే అన్ని ఆలయాల్లో భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుండడంతో అక్కడ ఏర్పాటు చేయడంలో మాత్రము దేవాదాయ శాఖ అధికారులు అంతా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడం లేదన్న విమర్శ అయితే భక్తుల నుంచి వినిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది. ఆలయాలన్నీ 2 రాష్ట్రాల్లో కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకించి వేములవాడలో తోపులాట జరిగితే తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా ఈ ప్రాంతాల్లో ఉండే ఆలయాల్లో కూడా భక్తుల సంఖ్య పెరిగిపోవడంతో తిరుపతిలో కూడా భక్తులు ఆందోళన బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైట్, థ్యాంక్ యూ రాజు. ఇది